క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. నారాయణగూడలో 233 ఫారెన్ లిక్కర్ బాటిళ్లను తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 ఫారెన్ లిక్కర్ బాటిళ్లను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బి టీం పట్టుకుంది. 174.5 లీటర్ల మద్యంతో సహా 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బి టీం సిఐ చంద్రశేఖర్ గౌడ్ టీం వలవేసి పట్టుకుంది. హరీష్ కుమార్ ఇర్వానీ అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారం చేసేవాడు. అయితే గత టెండర్లలో ఆయనకు మద్యం షాప్ రాలేదు. దీంతో తనకున్న పరిచయాలతో టాటా వాటర్ గోదాంలో ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ 14 నెలలుగా ఒక్కో బాటిల్పై 1500 నుంచి 2000 రూపాయల లాభాలను ఆర్జిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుకున్న విదేశీ మద్యం విలువ 9.6 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. నిందితుల నుంచి విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఒక కారు, 35,000, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఇర్వానీ, సికింద్రాబాద్కు చెందిన విలియమ్స్ జోసెఫ్లను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మభట్టి, సునీల్పై కేసులు నమోదు చేశారు. ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు సిబ్బంది నారాయణగూడ సమీపంలో హైదరాబాద్ ప్రాంతంలో హరీష్ కుమార్ ఇర్వానీ అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి స్థలాన్ని తనిఖీ చేయగా అక్కడ మనకు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి విదేశీ మద్యం లభ్యమైంది. 233 బాటిళ్ల ఖరీదైన విదేశీ మద్యం లభ్యం కావడం జరిగింది. ఈ హరీష్ కుమార్ అనేటువంటి వాడు ఇంతకుముందు మనకు ఏ4 మద్యం దుకాణం కూడా నడిపినటువంటి సందర్భం ఉంది. తను ఆ అనుభవంతో ఇప్పుడు షాప్ రాలేదు. ఆ కారణంగా ఢిల్లీ మరియు మా హర్యానా రాష్ట్రాల నుంచి దీపక్ మరియు బిట్టు అనేటువంటి 2 వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్పే ద్వారా ఇక్కడి నుంచి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా ఇక్కడికి ఖరీదైన మద్యం బాటిల్స్ సరఫరా చేస్తే ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలోని వాటిని తీసుకొని నగరంలో వివిధ వ్యక్తులకు సరఫరా చేస్తున్నాడు. ఈ పట్టుబడినటువంటి మద్యం అంతా కూడా చాలా ఖరీదైన విదేశీ మద్యం, రాయల్ సెల్యూట్, శివాస్ లీగల్, బ్లాక్ లేబుల్ తదితర మద్యం బాటిల్ ఉన్నాయి. వీటన్నిటి విలువ కూడా సుమారు 16 లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఈ మద్యంను సరఫరా చేస్తుండగా ఈ హరీష్ కుమార్ దగ్గర నుంచి ఒక బెలెనో కారును, దానిలో కూడా కొంత మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.